ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్గ సమీకరణము అంటే ఏంటి? వర్గ సమీకరణము అంటే ఏంటి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, వర్గ సమీకరణము అంటే ఏంటి? రైట్. నౌ ఏదైనా దాన్ని ఇప్పుడు సపోజ్గా ఒక నేను x² - 5x + 6 అని అన్నాను. x² - 5x + 6 ఒక సమీకరణం రాశాను. రైట్. నౌ ఇక్కడ చూడండి సార్, ఈ సమీకరణం అంటే =0 చేయాలి. =0 చేయాలి. ఇక్కడ చూస్తే కూడా జనరల్గా ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి సార్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. దీన్ని నేను x⁴ - 5 × x⁴1 + 6 × x⁴0 = 0గా రాశారు. a⁴0 అంటే 1. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఎక్స్కి ఇక్కడ పవర్ 0 ఉంది, ఎక్స్కి ఇక్కడ పవర్ 1 ఉంది, ఎక్స్కి ఇక్కడ పవర్ 2 ఉంది. 0 1 2 ఎక్స్ పవర్కి 3 వాల్యూలు ఉన్నాయి. ఒకటి 0 1 1 1 2 3 వాల్యూలో గరిష్టమైన వాల్యూ ఎంత సార్? 2. దాన్నే మనము డిగ్రీ అని అంటాం. ఏదైనా మనకు రైట్ ఒక పాలినామియల్ ఇచ్చినప్పుడు రైట్ దానికి సంబంధించి ఒక చరరాశే ఉంది. ఒక చరరాశికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. 2 చరరాశులకు సంబంధించి మనము పాలినామియల్స్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఒక చరరాశి ఉంది, అదేంటి సార్? x. x² - 5 × x⁴1 + 6 × x⁴0. ఇక్కడ పవర్ 0 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది. 2 ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ఇది మొత్తము కూడా ఈక్వేట్ టు దేనికి రైట్ ఈక్వేట్ అయింది? 0కి ఈక్వేట్ అయింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న చరరాశులలో రైట్ హైయెస్ట్ డిగ్రీ ఉన్నది ఏంటి సార్? 2. అంటే దీనికి డిగ్రీ ఎంత సార్? 2. డిగ్రీ 2 ఉన్న ఏదైనా సమీకరణాన్ని =0 గనక చేసినట్టయితే దాన్ని నేను వర్గ సమీకరణ అని అన్నాను. వర్గ సమీకరణము అనంటే ఏదైనా సమీకరణాన్ని =0 చేసి ఆ సమీకరణం యొక్క డిగ్రీ 2 అయినప్పుడు దాన్ని నేను వర్గ సమీకరణ అని అన్నాను. ఇక్కడ x² ముందు ఎంత ఉంది సార్? a1 ఉంది. ఇక్కడ xకు ముందు ఎంత ఉంది సార్? -5 ఉంది. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంది సార్? 6. జనరల్గా ఒక వర్గ సమీకరణము అనేది ax² + bx + c చేశాం కాబట్టి ఇది వర్గ సమీకరణం అయింది. ఒక వర్గ సమీకరణం యొక్క జనరల్ ఫామ్ ax² + bx + c = 0. ఏదైనా వర్గ సమీకరణం తీసుకుంటే ఈ ఫామ్లో ఉండాలి సార్. ఇక్కడ x² ముందు a ఉంది, xకు ముందు b ఉంది, ఇది c ఉంది సార్. a0 గనక అయిందనుకోండి, వర్గ సమీకరణము అని అంటే డిగ్రీ ఎంత ఉండాలి సార్? xకి 2 ఉండాలి. a0 గనక అయిందనుకోండి, 0 × ఎనీథింగ్ 0 అంటే ఎక్స్ప్రెషన్ ఏమైంది? bx + c = 0. దీని డిగ్రీ a0 అయిపోయింది కాబట్టి 0 × x², 0 వచ్చింది. ఇక్కడ డిగ్రీ ఆఫ్ x ఎంత? 1. కానీ నాకు డిగ్రీ ఎంత రావాలి? 2 రావాలి. వర్గ సమీకరణానికి డిగ్రీ ఎంత ఉండాలి? 2 ఉండాలి. కానీ a0 గనక పెడితే డిగ్రీ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టే a ఎప్పుడూ కూడా 0 కాకూడదు. అక్కడ థియరీ ఉంది, దాన్ని నేను ప్రతి లైన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వర్గ సమీకరణం యొక్క జనరిక్ ఫామ్ ax² + bx + c. సార్ దీంట్లో a0 కావచ్చా, b0 కావచ్చా, c0 కావచ్చా? ఇప్పుడు b0 అయిందనుకోండి, డిగ్రీ 2 ఉంది కాబట్టి b0 అయ్యే ఛాన్స్ ఉంది. c0 అయిందనుకోండి, ఇక్కడ డిగ్రీ x1, ఇక్కడ కూడా డిగ్రీ 2, డిగ్రీ 1 డిగ్రీ 2, హైయెస్ట్ ఎంత? డిగ్రీ 2. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సార్, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ax² + bx + cలో వర్గ సమీకరణం కనుక అవ్వాలి అని అంటే a
జీరో కాకూడదు, ఏ జీరో కాకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? బి జీరో కావచ్చు, సి జీరో కావచ్చు, బి జీరో కావచ్చు, సి జీరో కావచ్చు. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? ఏ జీరో ఎందుకు కాకూడదు? ఏ జీరో గనక అవుతే డిగ్రీ 2 కాస్త డిగ్రీ 1గా మారుతుంది. డిగ్రీ 1గా మారినప్పుడు అది వర్గ సమీకరణము కాదు. 2 ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ఏదైనా దాన్ని ఈక్వల్ టు 0 చేసినప్పుడు అది సమీకరణం అవుతుంది. ఆ సమీకరణానికి ఒక చరరాశిలో డిగ్రీ 2 ఉంటే అది వర్గ సమీకరణం అవుతుంది. అది వర్గ సమీకరణం అవుతుంది. x² - 5x + 6 = 0. నవ్వు ఇక్కడ చూస్తే సార్, మరి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మూలాలు. నెక్స్ట్ పాయింట్ సార్, మరి మూలాలు అంటే ఏంటి సార్? మూలాలు అంటే ఏంటి? ఈ ఎగ్జాంపుల్ చూడండి సార్. x² - 5x. మీకు ప్రతి ఒక్కటి ఒక ఎగ్జాంపుల్ తోటి డిస్కస్ చేస్తాను సార్. x² - 5x + 6 = 0. ఇది దీనికి రైట్. ఇప్పుడు సపోజ్గా x = 1 తీసుకున్నాను అనుకోండి. 1 అనే ఒక వాల్యూ తీసుకున్నాను. 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 - 5 + 6, 6 + 1 7, 7 - 5 2. 2 0కి ఈక్వేట్ అయిందా? కాలేదు. అంటే 1 అనేది మూలము కాదు. సపోజ్గా నేను x = 2 తీసుకున్నాను అనుకోండి. సార్ ఈ వాల్యూలు ఎలా తీసుకుంటున్నారు సార్? అది నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. కొన్ని వాల్యూలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాను మూలాలకు మూలము కానటువంటి దానికి డిఫరెన్స్ చెప్పడానికి. x = 2 తీసుకున్నాను అనుకోండి. 2² 4, 5 × 2 10 + 6, 6 + 4 10, 10 - 10 0. 0 = 0 వచ్చింది. 0 = 0 వచ్చింది. అంటే x = ఆల్ఫా అనే వాల్యూ తీసుకున్నాను. x = ఆల్ఫా అనే వాల్యూ తీసుకున్నాను. x బదులు ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేశాను. దీన్ని నేను f(x) గనక అనుకుంటే నేను x బదులు ఎక్కడెక్కడైతే x ఉందో అక్కడ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 0 వచ్చింది. అప్పుడు వచ్చిన దాన్ని ఆ వాల్యూని మూలము అని అంటాం. ఏదైతే x వాల్యూ వల్ల ఆ సమీకరణము ఈక్వల్ టు 0 అయిందో, ఆ వర్గ సమీకరణము ఈక్వల్ టు 0 అయిందో దాన్ని నేను మూలము, రూట్ అని అన్నాను. రూట్ అంటే ఏంటి సార్? ఏదైతే x బదులు నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తానో, ఏదైతే x బదులు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటానో, సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత నాకు 0 గనక వస్తే వాల్యూ, నాకు 0 గనక వాల్యూ గనక వస్తే ఆ సబ్స్టిట్యూట్ చేసుకున్న వాల్యూని మూలము, రూట్ అని అంటారు. రూట్ అని అంటారు. ఇక్కడ చూడండి సార్, ax² + bx + c = 0. ఇది వర్గ సమీకరణము. ax² + bx + c రైట్. దీనికి నేను ఆల్ఫా జోడించాను అనుకోండి. ఆల్ఫా x బదులు ఆల్ఫా పెడితే నాకు 0 వచ్చింది అనుకోండి. ఆల్ఫాను నేనేమంటాను? మూలము అని అంటాను. బీటా జోడించాను అనుకోండి. బీటా వల్ల కూడా నాకు వస్తే బీటా కూడా నాకు మూలము. మూలము అంటే ఏం లేదు సార్, ఏ వాల్యూ ఆఫ్ x దగ్గర నాకు ఆ సమీకరణము 0గా మారుతుంది. ఏ వాల్యూ ఆఫ్ x దగ్గర సమీకరణము 0గా మారితే ఆ వాల్యూని నేను మూలము అని అన్నాను. ఆ వాల్యూని నేను మూలము అని అన్నాను. అందరికీ ఈ స్లైడ్ క్లియర్గా అర్థమైంది కదా సార్?